నమస్తే. నేను సిరి. తెలంగాణ ఫోక్ సింగర్ 'శృతి' ఎవరైతే ఉన్నారో తను ఇన్‌స్టాలో గూడా చాలా మందికి తెలుసు. చాలా ఫేమస్ కూడా. కాకపోతే మొన్న ఈ మధ్యనే తను ఒక 20 డేస్ బ్యాక్ లవ్ మ్యారేజ్ గూడా చేసుకున్నారు. అంతా బానే ఉందనుకున్న టైంలో మనం చూసుకున్నట్టయితే తను ఆత్మహత్య చేసుకొని తన బలవన్మరణాన్ని చేసుకున్నారు. సో, ఇప్పుడైతే తను కాలం చేశారు. అసలు ఎందుకు ఇంత అంటే తనకి ఇంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత పేరుండి ఫోక్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకొని ఎందుకు పెళ్లైన ఒక 20 రోజులకే ఇలా చేసుకోవాల్సొచ్చింది? అసలు ఏం జరిగి ఉంటది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ ఫోక్ సింగర్ 'శృతి' అసలు తను పాడేయడం అదంతా మన తెలంగాణ అంటేనే తెలుసు మనకి ఎట్లుంటదో ఆ వాయిస్ అదంతా గూడా. తనకి ఇన్‌స్టాలో గూడా బానే మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది ఫాలో అవుతున్నారు. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో గూడా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటా. నేను దేనికి భయపడనని చెప్పిన అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక 20 డేస్‌కే తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే ఇది అసలు దీన్ని ఎట్లా చూడాలి? అంటే అమ్మాయిలు అంత పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిల మనస్తత్వం చేంజ్ అయిద్దనుకోవాలా? పెళ్ళైన తర్వాత వాళ్ళు వీక్ అయిపోతారనుకోవాలా? అసలు ఏంటంటారు? యాక్చువల్‌గా 'శృతి' ఫోక్ సింగర్ నిజామాబాద్ జిల్లా మోసరా అనే మండలం తిమ్మాపూర్ అనే చిన్న గ్రామంలో పుట్టింది. హైదరాబాద్‌లో ఫోక్ సింగింగ్ సింగర్‌గా ఎదగాలని ఇక్కడికొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి రెగ్యులర్‌గా చాటింగ్‌లు గట్రా చేసేటప్పుడు దయాకర్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఈ అబ్బాయి ఎక్కడోడు అంటే కూడా ఇక్కడోడే సిద్దిపేటలో జగదేవ్పూర్ అనే మండలంలో పీర్లపల్లి అనే చిన్న గ్రామం. అక్కడి నుంచి ఈ అబ్బాయి అలా చాటింగ్లు గట్రా చేసుకొని ప్రేమలో పడ్డారు. కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని ఆమెకు తెలుసు. అయినా సరే ధైర్యం చేయలేదు. చేస్తే ఏం చేస్తారో అని ఆవిడ భయపడుతూనే ఉండే టైంలో ఈయన ఇంట్లో కన్విన్స్ చేశాడు. ఓకే వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో కూడా ఓకే చెప్పు అంటే గెట్ లాస్ట్. వీళ్ళు ఒప్పుకోలే. సరే ఇక్కడ మా ఇంట్లోనే పెళ్లి చేద్దామని చెప్పేసి అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నారు. ఇంటి ఇరుగు పొరుగు చుట్టాలందరూ కూడా వచ్చి చక్కగా పెళ్లి జరిపించారు. ఒక కార్యక్రమం అయితే అయ్యింది. 20 డేసే అయ్యింది పెళ్ళై. తీరా చూస్తేనేమో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు 'శృతి' అనే అమ్మాయి పాత ఇంటర్వ్యూలు చూద్దాం. అంటే ఇంటర్వ్యూల గురించి అక్కడ అవసరంలా. ఫస్ట్ పేరెంట్స్ వచ్చారు. వద్దన్నా పెళ్లి చేసుకుంది. ఏ పేరెంట్ అయినా అంతే అంటాడు. వీడే నా కూతుర్ని హింస పెట్టి చంపారు, వీళ్ళందరూ వరకట్న వేధింపులు చేశారు, గృహహింస చేశారు, కొట్టేవాళ్ళు, చావుబాదేవాళ్ళు. ఆ చాకిరి తట్టుకోలేక ఎటెళ్ళాలో అర్థం కాక ఇంటికి రాలేక మేము మాట్లాడట్లేదు కాబట్టి చచ్చిపోయింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని వీళ్ళ వెర్షన్ అది. అవతల వాళ్ళ వెర్షన్ కూడా వినాలి కదా. వీళ్ళని అడగరు, చుట్టుపక్కల వాళ్ళని అడగాలి. పెళ్ళి ఇక్కడే కదా అయింది, 20 రోజులేక అయింది. అమ్మ ఇరుగమ్మ ఇలా రా, అమ్మ పొరుగమ్మ ఇలా రా, అమ్మ ఎదురమ్మ, అమ్మ పక్కమ్మ రా. ఈ ఎదురమ్మ పక్కమ్మ ఇరుగమ్మ పొరుగమ్మ అందరూ కూడా ఏం చెప్పారు? ఆ పిల్ల బాగానే ఉండేదండి, పెళ్ళప్పుడు చూసాము, చక్కగా నవ్వేది, అందరితో బాగుండేది, పాట కూడా పాడింది, మేమందరం కూడా వాళ్ళకి మంచి కోడలు వచ్చింది అనుకున్నాము. ఉన్నారు ఇటు వెళ్ళేటప్పుడు చూసాం, అటు వెళ్ళేటప్పుడు చూసాం, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇరుగు పొరగాలు ఒక్కరైనా సరే లేదండి అత్త పెద్ద గయ్యాలి, అసలు చుట్టుపట్టు ఇట్లా కొట్టిందంటే అసలు పల్లుడేలాగా కొట్టేది అని చెప్పలేదు. ఎవరూ చెప్పలే. పోనీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళమ్మా, మంచోళ్ళే అండి. మాకు ఇరుగు పొరుగు వాళ్ళకి అంటే అప్పుడప్పుడు ఏదైనా మాట అనుకుంటామేమో ఎంత ఇరుగు పొరుగు అన్నప్పుడు. బట్ పీపుల్ ఆర్ గుడ్. ఏమీ లేవు. సరే ఇప్పుడు వాతావరణం అనుకూలంగానే ఉంది. వీళ్ళ ఆరోపణలేమో వీళ్ళు అని ఉంది. అది వీళ్ళ ఆవేదన, ఆరోపణ కాదు. ఆవేదన ఇన్ సెన్స్ ఏ కూతురు చనిపోయినా ఏ తండ్రి అయినా సరే వాడే చేశాడు, వాడు వద్దంటే అక్కడికి వెళ్ళింది. వాళ్ళు అలాంటి వాళ్ళని నాకు తెలిసే నేను వద్దన్నాను నా కూతుర్ని. వాడు మొహం చూస్తేనే నాకు అది అనిపించింది, వాడు పెద్ద సైకోలా కనపడ్డాడు. ఇప్పుడు చూడు దాని ప్రాణం పోయింది, ఆత్మహత్య చేసుకుంది. నౌ న్యూట్రాలిటీ. మీ అమ్మాయి ఎప్పుడన్నా చేసుకునేలాగా బిహేవ్ చేసేదా? తనకేమన్నా భయమా, భయస్తురాలా, ఇంకేమన్నా? నాన్న నో. మా అమ్మాయి చాలా ధైర్యవంతురాలు. ఒంటరిగా పోతుందండి హైదరాబాద్కి, ఒంటరిగా స్టేజ్ ఎక్కుద్ది, స్టేజ్ ఫియర్ లేదు, అందరు గల పాటలు పాడుతుంది, ఆటలు ఆడుతుంది, కెమెరా ముందు కూర్చుంటుంది, కెమెరా ముందు భయం లేదు. ఎవరు అడిగినా సరే ధైర్యంగా సమాధానం చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఈ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పారు. సరే వీళ్ళ నాన్న చెప్పింది నిజమా కాదా మనకెట్లా తెలుస్తుంది?
ఈ అమ్మాయి ఎట్లా సెలబ్రిటీ, కొద్ది గొప్ప సెలబ్రిటీ అంటున్నారు కాబట్టి ఒకటో రెండో అరో ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, అవి చూడం. ఆ ఇంటర్వ్యూలలో ఖరాఖండిగా ఉండదు, గోడ కొట్టిన బంతిలాగా స్ట్రాంగ్, మామూలు స్ట్రాంగ్ కదా. తను అలాగే అంటే ఏ విషయమైనా నేను లైట్ తీసుకుంటాను, అదండి ఇదండి ఇదండి అని చెప్పింది. అంటే ఎదిరించి మాట్లాడే స్వభావం ఆవిడలో ఉంది. ఇన్ కేస్ 20 daysలో నిజంగా అత్తింట్లో వేధింపులు అయితే అమ్మ పెళ్ళైన వారం రోజులకి పెళ్లి హడావిడే ఉంటుంది అవును కదా. ఎంత కాదనుకున్నా ఓ 10 రోజుల వరకైనా పెళ్లి హడావిడే ఉంటుంది. ఈ 10 రోజుల్లో ఎందుకు ఇట్లాంటివి అవుతాయని అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే నాకు మనం అనిపించింది, పెళ్ళికి నా తల్లిదండ్రి కూడా ఉంటే బాగుండు ఓకే అనే ఫీలింగ్ ఉండదా ఏ అమ్మాయికైనా సరే? అలా కూడా బాధ ఉంటుందిగా. పో నీకు నాకు సంబంధం లేదు అన్నా కూడా, వద్దంటే పెళ్లి చేసుకున్నావు, నీకు మాకు సంబంధం లేదు, ఇంకెప్పుడు మా దగ్గర రాకు అని వీళ్ళన్నా ఆ పిల్లకి కూడా కొంచెం ఉంటుంది. అరే నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అమ్మ నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎవరినో తెచ్చి కట్టుకుంటే నేను వాడితో సుఖంగా ఉంటానని గ్యారంటీ ఏ ఉంది, నేను తెచ్చినోడిని వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు, అసలు వీడేమన్నా నన్ను ఇంకేమన్నా అడిగారా, కట్నం అడిగాడా, లేక ఇంకేమన్నా అడిగారా, బంగారం అడిగారా, ఏమో అడిగారో లేదో మనకు తెలియదు. బట్ వీళ్ళ ఫీలింగ్ పై ఇక్కడే పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, ఎందుకు వీళ్ళందరూ బాగున్నారు, వీళ్ళు కూడా కలిస్తే ఎంత బాగుంటుంది, పెద్ద కుటుంబం అయ్యేది. ఇప్పుడు అందరు నన్ను ఏదో లేచిపోయిన దానిలాగా చూస్తారు ఊర్లో, అంతే కదా. ఎవరితో లేచిపోయి పెళ్లి చేసుకుంది అంటారు, అంతకుమించి ఇంకేమంటారు. ఇలాంటి నిందలు పడలేరు. నేనేం లేచిపోలేదు, ఇష్టమైన పెళ్లి చేసుకుంటే లేచిపోవడం ఎలా అవుతుంది, అంత స్ట్రాంగ్గా ఉన్న మహిళకు అదే అనిపిస్తుంది. బట్ నిందలు మాత్రం అలా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇవన్నీ చూసినా కూడా అన్నదమ్ములు లైకులు చేయకపోవడం, పెళ్లి ఫోటోలు పెడతావు కనీసం చూస్తారేమోనని. అంటే ఎంత గ్రాండ్గా జరిగిందో మా వాళ్ళు చూసన్నా సరే వీళ్ళు బాగా జరిగిందిరా మీ అమ్మాయి పెళ్ళి, ఇందాకే ఫోటోలు చూసాము, పర్లేదు వాళ్ళు బాగానే చూస్తున్నట్టు, ఒకసారి వెళ్ళి పలకరించరండి అని ఎవరైనా చెప్పొచ్చు, తప్పలేదు. అలా కూడా పట్టించుకోకపోవడంతో కూడా మనస్తాపం చెందే వాళ్ళు ఉంటారు. అంటే పొద్దంతా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా రాత్రి పడుకునేటప్పుడు అన్న గుర్తురారా అమ్మ పేరెంట్స్, కొంచెం ఒక రవ్వ. ఆ టైంలో అనిపిస్తుంది కొంతమందికి, ఎందుకు నేను బ్రతికుండి అమ్మకి నాన్నకి దూరంగా ఉండి ఇలా ఇన్ని రోజులు నన్ను పెంచారు, స్ట్రాంగ్ అమ్మాయి, ఇన్ని రోజులు నన్ను పెంచారు, అన్నీ తెలుసు, లోకజ్ఞానం బాగా ఉంది, నన్ను వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్న వేదన కూడా ఉంటుంది చాలామందికి. ఆ వేదన ద్వారా కూడా కొంతమంది క్షణికావేశంలో ఏమైనా చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ ఆవేదన, అమ్మాయి చనిపోయింది కాబట్టి వీళ్ళ మీదే వేస్తారు. 498 సెక్షన్ కూడా వీళ్ళ వైపే ఉంటుంది, వీళ్ళ కేసే తీసుకుంటారు, వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు, అవుట్ అండ్ అవుట్ అదే జరుగుద్ది. బట్ వాళ్ళు తప్పు చేశారా చేయలేదా అనేది వాళ్ళని అడిగితే నేను చేయలేదనే అంటారు. చెప్పడానికి అమ్మాయి లేదు, నీకేం అన్యాయం జరిగిందమ్మా అంటే చెప్పడానికి అమ్మాయి లేదు. సో ఇరుగు పొరుగు వాళ్ళని అడిగినా కూడా ఇక్కడేం లేదండి అన్నారు. పోనీ ఇంకొంచెం బహుదూరంగా అడిగినా ఇక్కడేం లేదండి, ఫ్రెండ్స్ని గట్రాడినా ఇక్కడేం లేదండి. మరి ఇప్పుడు ఏమైంది, పని అమ్మాయి లేదు, మరి అంత మానసిక వేదనకు ఎందుకు గురైంది అంటే మనసుకు ఏదో గాయం జరిగింది. అదే అంటే ఇప్పుడు చాలా వరకు 20 days అంటే మీరు అన్నట్టు 1 week మాత్రం పెళ్లి హడావిడి ఉంటుంది, 10 రోజుల వరకు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళేసి వస్తూ ఉంటారు, అక్కడిక్కడ నిద్ర చేయాల్సి వస్తుంది అంత. లేకపోతే ఒకవేళ అంటే నాకేమనిపించింది అంటే, ఒకవేళ హస్బెండ్కి ఏమన్నా ఒకవేళ కోపిస్ట్ అంటే షార్ట్ టెంపర్ వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా కోపాడు ఉంటే నేను ఇతని కోసం నా పేరెంట్స్ అందరినీ కాదనుకొని వచ్చేసిన, ఇతను ఏమో నా మీద ఇంత కోపడ్డాడు ఏంటి, కొంతమంది ఇట్లా వచ్చేస్తుంది వాళ్ళ కోపం అనేసరికి తను తట్టుకోలేక ఇలాంటి పని ఏమన్నా చేసుకోవాలి. అలా తట్టుకోలేని అమ్మాయి కాదు, నువ్వు ఆవిడ ఇంటర్వ్యూ చూడు, అలా తట్టుకునే అమ్మాయి కాదు. వాడు ఎదురు తిరిగితే ఏం రా అంటది, అత్త వచ్చినా కూడా ఏమే అంటది, అంటే అలా ఉంది, సీరియస్లీ అలాగే ఏమో. మరి పైకి అలా కనిపించిన లోపల సెన్సిటివ్ ఏమో, ఎంత కాదనుకున్నా కాదు. మా సెన్సిటివిటీ అనేది ఎప్పుడైనా సరే మనది కోల్పోయినప్పుడే ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి అయింది, 10 మంది చుట్టాలు వచ్చారు, మీ అమ్మ నాన్న ఒప్పించవచ్చుగా అని వచ్చిన ప్రతి ఒక్కరు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇష్యూ నీకు చెప్తున్నా, నువ్వు ఒకసారి పండగకి ఇంటికి వెళ్ళు, మీ చుట్టాలందరూ వస్తారు అనుకో, ఇంటికి వచ్చారు, ఏదో పెళ్ళిలో కూర్చున్నావు, నువ్వు టీవీలో భలే చదువుతావు, అవన్నీ మీకు ఎట్లా తెలుసు, అవన్నీ మీకు ఎవరు చెప్తారు, ఇవేగా అడిగేది, అవునా? అందరూ అడుగుతారు, 100 సార్లు అడుగుతారు, నేమో ఏంటి చెప్పిందే చెప్పలేక చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. అంటే అది నేను క్యాజువల్ చెప్పాను, చావాలని అనిపించలే మనకి. 100 మంది నీకు గుర్తు చేస్తానే ఉన్నారు ఒక గాయాన్ని. అమ్మ లేదు నాన్న లేదని నువ్వు బాధపడుతున్నావు,
ప్రతి ఒక్కరు వచ్చి ఒప్పించవచ్చు కదా, ఏమైనా పర్లేదు. పైగా సంక్రాంతి వస్తుంది, అల్లుడితో పాటు ఇంటికి వెళ్ళాలని ఆ పిల్లకు ఉండదా? మా నాన్న చూస్తే బాగుంటుంది, ఏదో ఒకటి. లేదా నువ్వు అనుకున్నట్టు వీడేమో షాడిస్ట్ అయి ఉండొచ్చు, అంటే బయట పెళ్ళికి ముందు తెలియదు కదా. పెళ్ళికి ముందు తెలియదు, వీడు షాడిస్ట్ అయి ఉండొచ్చు. పోనీ అత్త ఏమైనా అదేంటిది ఇండైరెక్ట్గా వేధించి ఉండొచ్చు. 100 కోణాల్లో మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు దీని గురించి. అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని మనం ఒక నిర్ణయానికి రాలేం, 100 కోణాల్లో ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ చావు వల్ల ఎంతమంది బాధపడుతున్నారో చూడు. Right. కూతుర్ని కోల్పోయి Parents. తల్లిదండ్రులు, అవునా, కోడలు పోయింది, అట్ ద సేమ్ టైం పరువు పోయింది, కేసులు పడ్డాయి మీద. కేసులు పడి నిందలు మోస్తున్నారు వాళ్ళు. నేనేదో పెద్ద ఇప్పుడు నెక్స్ట్ ఈ అబ్బాయికి అంటే లేదు మొదటి పిల్లాన్ని ఏదో చేసి చంపేశాడంట, మనం కూతుర్ని ఆమెకి ఇవ్వద్దని అనుకునే వాళ్ళు ఉంటారు. అనుకుంటారమ్మా, వాడు వేధిస్తాడు, అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు, వద్దు తమ్ముడు నా కూతురు నేను ఇవ్వని అంటారు. ఆ అబ్బాయి లైఫ్ బోల్డ్ అంతమందికి అదేంటిది ఒక శోకాన్ని మిగిల్చైతే వెళ్ళింది. రైట్. సో ఏదైనా కూడా ఇట్లాంటివి ఇంత వీక్గా ఉండకుండా ఏదైనా జరిగితే అది ఏదైనా కూడా కనీసం ఫ్రెండ్స్ కైనా ఇంట్లో చెప్పకపోయినా ఫ్రెండ్స్ కైనా చెప్పేసి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా నీ కూడా. అమ్మ మీ నాన్నే కదా, నీ తల్లిదండ్రులు నువ్వు కాకపోతే ఇంకెవరు కన్విన్స్ చేస్తారు? తిట్టు కావాలంటే రిటర్న్, ఏంటి రావట్లేదు, సరే మీరు ఎప్పుడు వస్తారో అప్పుడే చూస్తా అని చెప్పేసి మీరు నన్ను బహిష్కరించి నేనే మిమ్మల్ని బహిష్కరిస్తాను, ఎదురు తిరుగు, ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఈ చావాలన్న కోరికలు పోతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.